వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. యేసుక్రీస్తు అనుయాయుడైన సెయింట్ థామస్ ఏ ప్రాంతవాసులతో కలిసి భారత్ వచ్చారు? యేసుక్రీస్తు అనుయాయుడైన సెయింట్ థామస్ ఏ ప్రాంతవాసులతో కలిసి భారత్ వచ్చారు అంటే రోమ్. సెరిమన్ ఆన్ ది మౌంట్. సెరిమన్ ఆన్ ది మౌంట్ అంటే పర్వతం మీద ప్రసంగం. సెరియన్ ఆన్ ది మౌంట్ అనేది ఏ మతానికి చెందిన సంఘటన అంటే క్రిస్టియన్. గొప్ప శిల్పమైన వృషభ శిఖరం ఉన్న ప్రాంతం ఏది? గొప్ప శిల్పం వృషభ శిఖరం ఉన్న ప్రాంతం ఏది అంటే రామ్ పూర్వ. జతపరచండి. ఇక్ష్వాకులు, శాతవాహనులు, రాష్ట్రకూటులు, చోళులు, పల్లవులు ఇవి రాజ్యాలండి. కంచి, మాన్యకేటం, తంజావూరు, ప్రతిష్టానపురం, విజయపురి ఇవి రాజధానులండి. రాజధానులని ఇక్కడ జతపరచాలి. ఇక్ష్వాక రాజ్యం యొక్క రాజధాని విజయపురి. శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం. రాష్ట్రకూటుల రాజధాని మాన్యకేటం. చోళుల రాజధాని తంజావూరు. పల్లవుల రాజధాని కంచి. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 1. క్రింది వాటిలో మహారాష్ట్రకు చెందని చారిత్రాత్మక ప్రాంతం ఏది? క్రింది వాటిలో మహారాష్ట్రకు చెందని చారిత్రాత్మక ప్రాంతం ఏది అంటే కార్లే మహారాష్ట్రకు చెందిన ప్రాంతమే. బాజా కూడా మహారాష్ట్రకు చెందిన ప్రాంతమే. సాంచి అనేది మధ్యప్రదేశ్కి చెందిన ప్రాంతం అండి. కన్హేరి కూడా మహారాష్ట్రకు చెందిన ప్రాంతమే. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే సాంచి. సిక్కింని చోగ్యాల్ రాజుల నుంచి స్వతంత్ర భారత్ ఎప్పుడు విలీనం చేసుకుంది? సిక్కింని చోగ్యాల్ రాజుల సిక్కింను చోగ్యాల్ రాజుల నుంచి స్వతంత్ర భారత్ ఎప్పుడు విలీనం చేసుకుంది అంటే 1975. మహాజన పదాల కాలంలో భారతదేశంలో కూలీ పని చేసేవారిని ఏమని పిలిచేవారు? మహాజన పదాల కాలంలో భారతదేశంలో కూలి పని చేసేవారిని బర్తూకా అని పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హింస వద్దు అని హిట్లర్కి లేఖ రాసింది ఎవరు? రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా హింసొద్దు అని హిట్లర్కి లేఖ రాసింది గాంధీజీ. హిందూ మహాసభ ఎప్పుడు ఏర్పడింది? హిందూ మహాసభ ఎప్పుడు ఏర్పడింది అంటే 1915. అక్బర్ భావనైన సుల్హే ఈ కుల్ అంటే ప్రపంచ శాంతి. దాదాబాయి నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? దాదాబాయి నౌరోజీ లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1866. ఏ ఉద్యమం సందర్భంగా ప్రఫుల్ల చంద్ర రే బెంగాల్ కెమికల్ వర్క్స్ని స్థాపించారు? ఏ ఉద్యమం సందర్భంగా ప్రఫుల్ల చంద్ర రే బెంగాల్ కెమికల్ వర్క్స్ని స్థాపించారు అంటే వందే మాతర ఉద్యమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.